హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ రోజైతే సండే వచ్చేసింది కదా. సండే ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్దామని చెప్పి పిల్లల్ని మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసాం మేము. ఇంకా మల్టీప్లెక్స్కి వచ్చిన తర్వాత పక్కనే జంపింగ్ ఉంది. అందుకనే మా హర్షిత్ జంపింగ్ చేస్తానంటే నేను జంపింగ్ ఎక్కిచ్చేసాను. మా సంతుగాడిని కూడా ఎక్కరా అన్నాను. వాడైతే నన్ను ఎక్కను అని చెప్పాడు. ఎందుకంటే నా మీద కొంచెం కోపంగా ఉన్నాడు వాడు. ఇంటికాడే ఉంటాను, టీవీ చూస్తా అన్నాడు. వద్దురా అని చెప్పి నేను బయటికి తీసుకొచ్చేసాను. నా మీద కొంచెం కోపంగా ఉన్నాడు. మా హర్షి అయితే బాగా ఎంజాయ్ చేసింది. బాగా ఎంజాయ్ చేయడమే కాదు, మధ్య మధ్యలో వాళ్ళ అన్నయ్యతో కూర్చొని కబుర్లు కూడా చెప్తుంది. ఇలాగా ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఇలా చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ముచ్చటగా అనిపించింది. ఇంకా కొంతసేపు జంపింగ్ అయిపోయింది. అక్కడ చూసారా కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. అలానే కొట్టుకుంటూ ఉంటారు. మా హర్షి చూసారా కింద నుంచి వెళ్తుంది. భలే అనిపిస్తుంది హర్షి పనులు. ఒక్కొక్కసారి ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటుంది మా హర్షి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హర్షితో ఉండడానికి. వాచి కావాలని చెప్పి అడుగుతుంది. నేనైతే వద్దని చెప్పేశాను. ఎందుకు, పిచ్చి వాచీలు చాలానే కొంటుంది, బాగోలేదు కదా. ఇంక చూసారా కవర్లు చెప్పుకుంటూ అలా అలా నడుస్తుంది. నేను రామ్మా నేను తీసుకెళ్తానని చెప్పి నాకే ధైర్యం చెప్పేస్తుంది. ఇది వాళ్ళ డాడీతో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నాకే రావడం అయితే అవ్వదు, మాది మొబైల్ షాప్ కదా, అందుకే నేను అక్కడే ఉండిపోతూ ఉంటాను. అందుకనే రావడం కుదరదు. వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. లైటింగ్ బాగుంది కదా. సరే కదా అని కొంచెం అలా ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి నేను హర్షి అయితే వెళ్ళిపోతున్నాము. అలాగా మా సంతుగాడు మాకన్నా ముందే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళాడు డిజిటల్లోకి. వాళ్ళ డాడీ కోసం చూస్తున్నాడు మా సంతుగాడు. మా హర్షి అయితే చాక్లెట్లు కోసం అని చూసుకుంటూ నన్ను ముందుకు అలా లాక్కొని వెళ్ళిపోతుంది. వద్దే, పళ్ళు పాడైపోయినాయి కదా అని చెప్పి నేను అన్నాను. అయినా సరే నా మాట వినకుండా నన్ను లాక్కొని వెళ్ళిపోతుంది. అగో చూసారా. తర్వాత చాక్లెట్స్ కావాలి అని చెప్పి అని అడిగింది. వద్దు అన్నాను. అందుకని నాతో ఫైట్ చేసేసింది అక్కడ. ఇంకా పిల్లలతో ఫైట్ చేస్తే మనం ఎక్కడ గెలవగలం చెప్పండి. ఇంకా అందుకని నేను ఓడిపోయాను. దాంతో చాక్లెట్స్ కొనుక్కో అని చెప్పి అన్నాను. ఒక్క చాక్లెట్ అంటే నా కూతురు నా మాట వినలేదు. అక్కడ జల్లీ లాలీపాప్ ఉంటే తీసుకొని తినేసింది. ఇంకా తప్పిద్దా మనకి, పిల్లలతో వాళ్ళకి కావాల్సిందంతా కొనివ్వాల్సిందే. కార్ టాయ్స్ అయితే బాగున్నాయి కదా అని చెప్పి అలా టాయ్స్ని చిన్న క్లిప్, వీడియో క్లిప్ తీసాను. అక్కడ మంకీ చూడండి, మా అమ్మాయిలా ఉంది కదా, హర్షిలాగా సేమ్ టు సేమ్ అన్ని మంకీ పనులు మాత్రమే చేస్తుంది మా అమ్మాయి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. వీడియో అయితే అలా లైటింగ్ బ్లింక్ అయిపోయింది. చూసారా ఐస్ క్రీమ్ కేక్ ఇది కదా, కాదు చాక్లెట్ కేక్ కదా ఇది. నాకైతే నచ్చదు, అది చేదుగా అనిపిస్తుంది కొంచెం. మా హర్షి అలా ముందుకెళ్ళిపోయింది, తినేసింది. స్టిక్ నాకు ఇచ్చేసింది జల్లీది. అలా ముందుకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది మంకీలాగా. సేమ్ భలే చేస్తుంది హర్షి. చూసారా రివర్స్లో వెళ్తుంది. ఎప్పుడు ఇలాంటి అల్లరిబల్లి చేస్తుంది. సడన్గా ఆగిపోయింది. ఏంటా అని చూస్తుంటే అక్కడ యాక్సిలేటర్ ఉంది. దానికైతే ఎక్కడం ఒక్కదానికి భయం. అమ్మయ్య చాక్లెట్ షాప్ దాటేసింది, లేకపోతే అది కూడా ఎక్కడ అడుగుతుంది అని. ఫైనల్గా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా ఇందాక కొన్నాను కదా చాక్లెట్స్, అది ఇప్పుడు ఓపెన్ చేసేసింది. మా వాడు కొంచెం కంగారు ఎక్కువ, ముందే బాక్స్ పడేసాడు ఇంటి వరకు కూడా తీసుకెళ్ళకుండా. సర్లే కొన్నాక ఎక్కడ తింటే ఏంటిలే అని చెప్పి తినేస్తే సర్లే అని చెప్పి నేను వదిలేశాను. ఇప్పుడే మూవీ అయిపోయినట్టుంది, జనాలు అందరూ వచ్చేస్తున్నారు బయటికి. ఇంకా మేము కూడా మల్టీప్లెక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయాం. మా వాడు మంచూరియా అడిగాడు, సరే అని చెప్పి మంచూరియా దగ్గరికి వెళ్ళాము. మంచూరియా చేసేసాడు తమ్ముడు మా కోసం. మా సంతుగడికి ఒక శాంపిల్ పీస్ ఇచ్చాడు. అది తింటే అమ్మో వేడివేడిగా నోట్లో పెట్టేసుకున్నాడు మా వాడు. కాలిపోయింది. వాడి తిప్పలు చూస్తుంటే నాకైతే చాలా నవ్వొచ్చింది. మా సంతుగడైతే నాకైతే నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, బయట రియల్గా చూస్తే నాకు బాగా నవ్వొచ్చేసింది ఈ వీడియోలో కన్నా. మా సంతుగాడు డ్రాగన్ అయితే వాడి నోట్లోంచి మంటలు ఉఫ్ అని వచ్చేయేమో, అంత కాలిపోతుంది వాడికి. ఇంకా ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇది నా కొత్త ఛానల్ కదా, నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.